సో ఒక ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక రెస్పాన్సిబుల్ మదర్ అండ్ ఇద్దరు బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉన్న పిల్లలు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నైట్ రన్నింగ్ ట్రైన్ ముంగట వెళ్ళేసి ఒక రైల్ పట్టాల మీద ఎందుకు నిలబడ్డారు? నో ఫైనాన్షియల్ ప్రాబ్లం, నో ఫ్యామిలీ ప్రాబ్లం, నో పోలీస్ కేసెస్, నథింగ్. బట్ ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనేది ప్రశ్న. అండ్ ఈ వీడియోలో సెన్సేషనల్ న్యూస్లు కాదు, ఎగ్జాక్ట్ టైమ్ లైన్ అండ్ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడదాం. అండ్ మనం ఇగ్నోర్ చేసే డేంజరస్ ట్రూత్ గురించి కూడా మాట్లాడాలి. ఏంటంటే పబ్లిక్ హెల్త్, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ గురించి. అండ్ ఈ కేసు ఏదో ఇన్ని వదిలేయడం కాదు, ఈ కేసు తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్లో ఉన్నా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ అవ్వాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనల్ని అవేర్ చేస్తాయి. అండ్ ఇట్స్ బీన్ 11:30 రైట్ నౌ. నేను నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని మీకోసం కూర్చున్నాను. ఎందుకంటే మీ బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇలా చనిపోయింది, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న పిల్లల్ని, లైక్ కొంచెం టచ్ అయింది అనమాట. ఇక్కడ మీకు తెలియాలి, మీ ఫ్యామిలీ పీపుల్ ఎవరైనా ఇలాంటి కనపడని మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడాలి. సో ఈ కంప్లీట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ తన పేరు వచ్చేసి విజయ్ శాంతి రెడ్డి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బేసిక్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉండేది. అండ్ తన హస్బెండ్ దుబాయ్ లో జాబ్ చేసేవారు అండ్ తన మదర్ తో కలిసి ఉండేది. సో తనకి ఇద్దరు పిల్లలు, ఒక డాటర్, ఒక సన్, ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అండ్ మదర్ నుంచి దూరంగా హాస్టల్లో స్టే చేసేవారు. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి January 30th ఈవినింగ్ 6 PM. ఈ విజయ అనే లేడీ, ఈ మదర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది తన కార్ తీసుకొని. అండ్ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇన్ఫార్మ్ చేసింది అంటే, బయటికి వెళ్తున్నా, కొంచెం వర్క్ ఉంది, లేట్కి వస్తా అని చెప్పి జస్ట్ ఈ సింపుల్ వర్డ్స్ చెప్పి వెళ్ళిపోయింది ఇంట్లోకి. అండ్ ఆ టైంలో కూడా తన ఫ్యామిలీలో నో ఆర్గ్యుమెంట్స్, అంతా బాగానే ఉండే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి అసలు మాకు ఆ విషయం చెప్పి వెళ్ళేటప్పుడు కూడా మా ఫ్యామిలీ ఎటువంటి క్లాషెస్ లేవు, అంతా బాగానే ఉండే, బాగానే మాట్లాడుతుండే మాతో కూడా, వీఆర్ హ్యావింగ్ నార్మల్ హ్యాపీ డేస్ అని చెప్పి ఫ్యామిలీ చెప్పిన స్టేట్మెంట్. అండ్ ఇప్పుడు విజయ్ బయటికి వెళ్ళింది కదా, తను వెళ్ళింది ఎక్కడికో కాదు, వాళ్ళ డాటర్ హాస్టల్కి వెళ్ళింది. అండ్ హాస్టల్ వార్డెన్ కి అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ కి ఏమని చెప్పిందంటే, నా పిల్లల్ని తీసుకెళ్ళాలి, చిన్న ఫ్యూనరల్ ఉంది, అటెండ్ చేసుకుంటాము అని చెప్పి తీసుకెళ్ళింది. హాస్టల్ కి పిక్ చేసుకుని లేట్ నైట్ సిటీలో ట్రావెల్ చేసింది. అండ్ బేసిక్ గా ఇప్పుడు తన కాల్ రికార్డింగ్స్ అన్ని చెక్ చేస్తే, ఎవరికన్నా ఇమీడియట్ గా కాల్ చేసిందా, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసిందా, ఆర్ఎల్సీ ప్యానిక్ కాల్ చేసిందా అని చెక్ చేసి అలాంటిది ఏమీ లేదు తన ఫోన్ కాల్స్ లో, తన ఫోన్ రికార్డింగ్స్ లో, నథింగ్ లైక్ దట్. అండ్ ఎటువంటి ఎమర్జెన్సీ మెసేజెస్ కూడా ఏం లేవు. అండ్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిన విజయ ఎవరితో మీట్ అవ్వలేదు, ఎటువంటి రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళలేదు. కానీ తను వెళ్ళిన స్టేషన్ ఏంది, చర్లపల్లి రైల్వే స్టేషన్. ఆ లేట్ నైట్ చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కార్ పార్క్ చేసి వాళ్ళు ముగ్గురు, విజయ, తన డాటర్, తన కొడుకు, కార్లకి బయటికి దిగి మెల్లగా రైల్వే ట్రాక్ ఎక్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటి వరకు కామ్ గానే వెళ్తున్నట్టే కనబడ్డది అప్పటి వరకు వీడియో CCTVలో. అండ్ వీళ్ళ ముగ్గురు బిహేవియర్ లో ఏది లేకుండే, నో పానిక్ సైన్, నో టెన్షన్, నథింగ్. ఏదో కామ్ గా పేరెంట్ తన ఇద్దరు కిడ్స్ తోటి రైల్వే ట్రాక్ మీద అక్కడిక్కడ చెక్ చేయడానికి వెళ్తుంది అన్నట్టే ఉంది వీడియోలో. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ టైం గురించి మాట్లాడదాం. ఈ ఇన్సిడెంట్ అయింది ఎగ్జాక్ట్లీ 12:40 AM, January 30 క్రాస్ అయ్యి January 31st కి. ఒక గూడ్స్ ట్రైన్ ఆ ట్రాక్ మీద వెళ్తుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, గూడ్స్ ట్రైన్ ఏదైనా ట్రాక్స్ మీద వెళ్ళేటప్పుడు దాన్ని ఆపడం చాలా కష్టం. ఈవెన్ ప్యాసింజర్ ట్రైన్ ఆపచ్చేమో ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, బట్ గూడ్స్ ట్రైన్ ఆపడం కష్టం. అండ్ అదే ట్రాక్ మీద వీళ్ళు సూసైడ్ చేసుకుందామని అక్కడ పొజిషన్ తీసుకున్నారు. విజయ, తన డాటర్, తన సన్, ముగ్గురు. అండ్ ట్రైన్ డ్రైవర్ కంటిన్యూస్ హార్న్ కొడుతూనే ఉన్నాడు, జరగండి 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 అని. బట్ యాజ్ ఎ సెట్, ఒక ట్రైన్, ఎస్పెషల్లీ గూడ్స్ ట్రైన్ ఆపడం చాలా కష్టం. అది ఆపడము, సడన్ బ్రేకింగ్ ఏమైనా చేస్తే యాక్సిడెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ట్రైన్ డ్రైవర్ ప్యానిక్ లో ఎంత హార్న్ చేసినా సరే వాళ్ళు అసలు సైడే మూవ్ అవ్వలేదు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రైన్ హిట్ అవ్వడం, విజయ, తన డాటర్, తన సన్, ముగ్గురు ఆన్ స్పాట్. అండ్ ఈ ఇన్సిడెంట్ అవ్వగానే రైల్వే ఆఫీషియల్స్ ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా ముగ్గురు ఒక్కసారి చనిపోయారు అంటే అది ఒక పెద్ద ఇన్సిడెంటే బేసిక్ గా. సో పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ పలానా ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం సెక్యూర్ చేసి బ్యారిగేడ్స్ వేసేసారు ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది రైల్వే స్టేషన్ మీద కాబట్టి GRP పోలీస్ కూడా వచ్చింది, గవర్నమెంట్ రైల్వే పోలీస్. వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి ఇలాంటి క్రైమ్స్ ఏమన్నా రైల్వే ట్రాక్స్ మీద అవుతే. అండ్ ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే చనిపోయారో, విజయ, డాటర్ అండ్ సన్, వీళ్ళ ముగ్గురు బాడీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఇప్పుడు CCTV ప్రకారం తను రీసెంట్ గా కార్ ఎక్కడ పార్క్ చేసింది, ఆ కార్ లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని చెప్పేసి సర్చ్ చేశారు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆ కార్ లో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అండ్ ఆ పర్టికులర్ నోట్ విజయానే రాసింది అని చెప్పి పోలీస్ నమ్మకం. బట్ స్టిల్ ఆ పలానా రిటర్న్ లెటర్ ఏదైతుందో అది ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు, సో దట్ అది రియల్ గా విజయానే రాసిందా అని చెక్ చేయడానికి. ఆ పర్టికులర్ నోట్ లో ఏం రాసింది అని చెప్పి చూస్తే, విజయ తన ఓన్ ఫ్యామిలీకి సారీ చెప్పింది. అండ్ పిల్లల్ని ఒక్కోల్ని వదిలేసి వెళ్ళలేను అని కూడా మెన్షన్ చేసింది. దట్స్ ద సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ తప్ప ఇంకొవరిని బ్లేమ్ చేయలేదు అండ్ ఎవరిని అక్యూజ్ కూడా చేయలేదు. నేను వీళ్ళ వల్ల చనిపోతున్నా, వీళ్ళ వల్ల మెంటల్ ప్రెషర్ లోకి వచ్చినా అని చెప్పి అటువంటివి ఏం లేవు. జస్ట్ 2 things.
నా ఫ్యామిలీకి నేను సారీ చెప్పాలనుకుంటున్నా, నా పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు సూసైడ్ చేసుకున్న ఈ 3 people బాడీస్ అన్ని పోస్ట్ మార్టం పంపారు. అండ్ యాజ్ యూజువల్ లైవ్ ఎవిడెన్స్ ఉన్నాయి, CCTV కెమెరాలు ఉన్నాయి, అండ్ వాళ్ళ ఓన్గా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు కాబట్టి అండర్ సూసైడే రిజిస్టర్ చేసుకున్నారు కేసుని. అండ్ స్టిల్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక క్రిమినల్ యాంగిల్ ఉందా, ఎనీవన్ ప్రెషర్ చేసిర్రా అని చెప్పి ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ భాగంలోనే ఆ విజయ డిజిటల్ ల్యాప్టాప్, ఫోన్ ఇవి సీజ్ చేసారు. అండ్ ఇంకా తన ఫోన్తో పాటు తన కాల్ లాగ్స్, మెసేజెస్, ఈమెయిల్స్, తన బ్రౌజింగ్ హిస్టరీ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ థ్రెట్, హరాస్మెంట్, బ్లాక్మెయిల్ ఇలాంటిది ఏదైనా బయట పడుతుందేమో అని చెప్పేసి. ఎందుకంటే ముగ్గురు అచ్చాకాసా ఫ్యామిలీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉన్న లైఫ్ ని సడన్ గా ముగ్గురు ఎట్లా ఒకటే టైంలో ఎండ్ చేసుకుంటారు. మదర్ ఏమని చెప్పి కన్విన్స్ చేసింది వాళ్ళ పిల్లల్ని, వీ హ్యావ్ టు డూ దిస్ స్టెప్ అని. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది అంత ఈజీగా అంత గుండె ధైర్యం రాదు ముగ్గురికి. అండ్ ఇప్పుడు ఇలా సూసైడ్ చేసుకుంది అని ఫ్యామిలీకి తెలియగానే ఫ్యామిలీ వాళ్ళు పెద్ద షాక్ లో ఉండే. అంటే తన ఇంటి పక్కన నేబర్స్ ఎవరైతే ఉండరో వాళ్ళు చాలా మంచిగానే చెప్పిర్రు, షీఈస్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, చాలా పీస్ఫుల్ గా ఉండేది, ఎటువంటి క్లాషెస్ ఏమి ఉండకపోయేది ఎవరితోటి అని చెప్పేసి. అండ్ ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మేజర్ డిస్ప్యూట్స్ కానీ, క్లాషెస్ కానీ ఏం లేకుండే, సాఫీ లైఫ్, సింపుల్, క్లీన్, హ్యాపీ లైఫ్. బట్ సడన్ గా తను సూసైడ్ చేసుకోవాలనే థాట్ ఎందుకు వచ్చింది? అండ్ నాట్ జస్ట్ విజయ, తనతో పాటు తన 2 kids ను కూడా తీసుకెళ్ళిపోవాలి అనే థాట్ ఎందుకు లేచింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది పక్కా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. అసలు ఏంది ఒక నార్మల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్ ఆ స్టెప్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇది ఒక పెద్ద సస్పెన్సే. అండ్ ఇప్పుడు ఈ విజయ సూసైడ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ స్టేట్మెంట్ అడిగారు. అండ్ వాళ్ళ హస్బెండ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యి ఎటువంటి క్లాష్ ఏం లేకుండే, అంత సాఫీగానే ఉండే, మా ఇద్దరి మధ్యలో కూడా మేజర్ ఇష్యూస్ ఏం లేవు అని పోలీసులకు క్లియర్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిండు. సో రొటీన్ గా హస్బెండ్ అయితే క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫ్యామిలీ స్టేట్మెంట్స్, హస్బెండ్ స్టేట్మెంట్స్, పక్కన నేబర్ స్టేట్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు తన సైడ్ మొత్తం క్లియర్ ఉన్నాక కూడా పోలీస్ వాళ్ళకి ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కనపడలేదు. వెదర్ ఇట్స్ బ్లాక్ మెయిల్, ఈమెయిల్స్, మెసేజెస్, ఫోన్ కాల్స్, వీటిలో ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కనపడలేదు యాజ్ ఆఫ్ నౌ వైల్ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. అండ్ ఇది ఇన్ ద కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ మర్డరా ఆల్సో కాన్స్పిరసీ యాంగిల్ ఉందా దీనికి? ఇది ఎక్స్పెక్ట్ చేసే అంత స్ట్రాంగ్ ప్రూఫ్స్ లేవు అక్కడ. బట్ ఇక మేబీ డిప్రెషన్ అండ్ మెంటల్ ఇల్నెస్ ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోరు ఫార్ నౌ. ఎందుకంటే ఫ్యామిలీ సైడ్ ఎటువంటి క్లాష్ దొరకలేదు, తన లైఫ్ కి రిలేటెడ్ థింగ్స్ లో ఎటువంటి క్లాష్ దొరకలేదు, నో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. సో ఇవన్నీ క్లీన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక పర్సన్ ఇదే డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటాడు. సో ఫార్ నౌ పోలీస్ వాళ్ళు అదే కన్సిడరేషన్ లో ఉన్నారు. అండ్ ఇంకా ఈ పలానా కేసు ఏదైతే ఉందో దీన్ని సెల్ఫ్ సూసైడ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రెసెంట్ గా రాసుకున్న కేసు. అండ్ ఎగ్జాక్ట్ గా విజయాన్ని ఏం ట్రిగర్ చేసింది? కామ్ గా, హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉన్న లైఫ్ ని వదిలేసి పిల్లలతో పాటు సూసైడ్ చేసుకునేంత అవసరం ఏం పడ్డది? అదొక సస్పెన్స్ లాగానే ఉండిపోయింది. అండ్ ఎస్పెషల్లీ సైలెన్స్ లో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా డేంజరస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరన్నా సడన్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏదైనా చూపిస్తున్నారు, ఆర్ఎల్ సైలెంట్ గా ఎవరు ఏది చెప్పినా సరే వింటూ ఏదో బతికేస్తున్నారు అంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు విజయ సినారియోలో కూడా తన ఫ్యామిలీ పీపుల్ అందరూ కామ్గానే ఉన్నది, హ్యాపీగానే ఉన్నది అని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడారా, ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి అడిగారా? అంటే మనకు చూడడానికి మేబీ పర్సన్ హ్యాపీగానే, కామ్గానే, కూల్గానే, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుందని చెప్పి అనిపించచ్చు. బట్ ఆ పలానా పర్సన్ ఇన్సైట్, హార్ట్ ఆర్ బ్రెయిన్ ఏ థాట్ ప్రాసెస్ త్రూ వెళ్తుండో అది మనం ఇమాజిన్ చేయలేం. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ మీ ఫ్యామిలీ పర్సన్ ఎవరున్నా సరే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. అరే ఏమైనా డిప్రెషన్లో ఉన్నావా, ఏదైనా హెల్ప్ చేయాలా, ఇలా మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళతో ఒక మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. వాళ్ళ కరెంట్ పొజిషన్ అనేది మనకు అర్థమవుతుంది, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. పోనీ మీకు ఎటువంటి డిప్రెషన్ ఉన్నా మీరు కూడా కూర్చొని మాట్లాడండి, నాకు ఈ డిప్రెషన్ ఉంది అని చెప్పి ఓపెన్ గా ఫ్యామిలీ పీపుల్ తోటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ ఎవరికి ఏది చెప్పకుండా నీలో నువ్వు దాచేసుకొని బతికేస్తే చాలా కష్టం. ఆ థింగ్ ఏదైతుందో బాగా బిల్డప్ అయ్యింది ఇన్ కేస్ నీ హార్ట్ లో, నీ మైండ్ లో, అది ఇలాంటి ఇన్సిడెంట్స్ కి లీడ్ చేస్తుంది. సో మేక్ షూర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి నువ్వు పక్కా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నావు. ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో. సో ఈ ఎక్సర్సైజ్ మీ ఫ్యామిలీ మెంబర్ తో చేయండి కంపల్సరీ. అండ్ hope you guys like this video. Please make sure to like, share, subscribe, and thanks for watching. Bye.